శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా కపిల భగవానుడు దేవహూతికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు. స్థావరములకు జంగమములకు కూడా అంతర్యామి అయి శబ్దబ్రహ్మమూర్తిగా వినబడు వేదస్వరూపుడై అన్నిటికీ అతీతుడై ఉన్న పరబ్రహ్మమునే సేవింపుము. ఎవరిని సేవించాలి అంటే కనుక అదిగో ఆ పరబ్రహ్మని సేవించాలి. ఎవరు ఆ పరబ్రహ్మ? స్థావరములకు జంగమములకు కూడా అంతర్యామి అయి అంతటా ఉండేటువంటి భగవంతుడు. స్థావరములు జంగమము అంటే కదిలేవి కదలనివి అన్నింటికీ కూడా అంతర్యామి అయిన శబ్దబ్రహ్మమూర్తిగా వినబడేటువంటి వేదస్వరూపుడైన అన్నిటికీ అతీతుడైన అదిగో అట్లాంటి పరబ్రహ్మాన్ని సేవించాలటండి. యోగీంద్రులు, సనక సనందనాది కుమారులు, సిద్ధులు, మునులు, దేవతలు వానినే పూజింతురు. అయ్యా, వీళ్ళు కూడా ఆయన్నే పూజిస్తారు. యోగాభ్యాసమును వాని పరముగానే ప్రవర్తింపచేయవలెను. యోగాభ్యాసం చేస్తాం, ఏదైనా మంచి పని చేస్తాం, ఎందుకని? ఆయన పరముగానే ప్రవర్తింపచేయవలెను అంటున్నారు. తాను సగుణమూర్తి అయి ఇన్ని కోట్ల రూపములతో దర్శనమిచ్చుటలో అర్థమేమి? ఇంతమంది రూపంలో ఉన్నవాడు భగవంతుడేగా. అందువల్ల ఏమంటున్నారు ఇక్కడ? ఇన్ని కోట్ల రూపములలో దర్శనమిచ్చుటలో అర్థమేమి? తాను సగుణమూర్తి అయి ఉండి కూడా ఇన్ని రకాల రూపాలతో దర్శనమిచ్చటానికి కారణం ఏంటి? తనను దర్శింపుమని అర్థము. అయ్యా, నన్ను దర్శించండి. అతడే కాలకాలముల యందును తన మహనీయ గుణముల కలయికలచే ఇన్ని రూపములుగా దిగివచ్చుచుండును. అతడే ఈ ఋషులుగా దేవతలుగా రూపములు ధరింపగా అందు సముచితములైన కర్మలను నిర్మింపగా అందేర్పడిన ఋషులను దేవతలను ఆ కర్మలచే ఆచరించి అతని మహిమలనే పొంది ఆ మహిమల వలననే తమ తమ పదవులు అలంకరించి సృష్టికి అధికారము వహించి తమ పనులు నిర్వర్తించి తిరిగి వానిలోనికి వచ్చుచున్నారు. వీళ్ళందరూ కూడా ఆ పదవులు అలంకరించి సృష్టికి అధికారం వహించి తమ పనులు నిర్వర్తించి మళ్ళీ ఏం చేస్తున్నారు? తిరిగి వానిలోనికే వచ్చుచున్నారు. మరికొందరు తమ కర్మలు ఆచరించుటలో వాని యందు మనస్సు నిలిపి శ్రద్ధతో ఆ కర్మలు తమవిగా ఆచరించి నిషిద్ధములైన కర్మలు మాని వర్తించుచున్నారు. వారికి తమ తమ నిత్య నైమిత్తికాచారములందు మిక్కిలి శ్రద్ధ ఉండును. దానితో పరబ్రహ్మమును మరచి తమ పుణ్యకర్మలయందు ఆదరమును పెంచుకొందురు. వారికి కోరికలు కలుగును. కొంతమంది ఏం చేస్తున్నారు? నిత్య నైమిత్తిక ఆచారాల యందు మిక్కిలి శ్రద్ధ వహిస్తూ ఉన్నారు. దానితో పరబ్రహ్మమును భగవంతుణ్ణి అంతర్యామిని మరచి తమ పుణ్యకర్మల యందు ఆదరం పెంచుకుంటూ ఉన్నారు. వారికి కోరికలు కలుగుతూ ఉంటాయి. ఇంద్రియములను జయింపలేరు. అట్టివారు పితృదేవతలను పూజించుచు గృహముల యందు వర్తింతురు. వారి దృష్టిలో వర్ణాశ్రమ ధర్మములు పుణ్యకర్మలే కానీ అంతర్యామియు వానికి సమర్పణ బుద్ధియు ఉండదు. వీరిని త్రివర్గ పురుషులు అందురు. మంచి పనులు చేస్తారు వీళ్ళందరూ, అనుమానం వెళ్ళేది. కానీ వర్ణాశ్రమ ధర్మాల్ని పాటిస్తారు. అంటే బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసము, వర్ణాశ్రమ ధర్మాలు ఉన్నాయి కదండి. ఇవి కూడా పాపం ఆచరిస్తారు. పుణ్యకర్మలే చేస్తారు, మంచి పనులే చేస్తారు. కానీ అంతర్యామియు వానికి సమర్పణ బద్ధియు ఉండదు. ఇది దేనికోసం చేస్తున్నాం? శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థం, శ్రీకృష్ణార్పణమస్తు కదండి. మనం భగవంతుడి ప్రీతి కోసం చేస్తున్నాం, భగవంతుడికి ఇది అర్పణ చేస్తున్నాం. కానీ ఆ భావన ఉండకుండా మంచి పనులు చేస్తారు, వర్ణాశ్రమ ధర్మాలని పాటిస్తారు. అలాంటి వాళ్ళని త్రివర్గ పురుషులు అని అంటూ ఉన్నారటండి. ఏమండి, ఏంటండి త్రివర్గ పురుషులంటే? మాస్టర్ చెప్తూ ఉన్నారు. త్రివర్గ జీవులనగా
ధర్మార్థ కామముల సమన్వయమే కానీ మోక్షమెరుగని వారు. చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయి మనకి, ధర్మ అర్థ కామ మోక్షములు. అందులో ఈ మొట్టమొదటి మూడున్నయే ధర్మ అర్థ కామములు. ఈ మూడిటి సమన్వయమే వీళ్ళకు ఉంటుంది కానీ మోక్ష మార్గము ఎరుగని వారు. వాళ్ళు త్రివర్గ జీవులు. పితృగణములను పూజించుట అనగా కామ్యయజ్ఞముల చేతను, పుష్టి అయిన ఆహారము చేతను, ఔషధాదుల చేతను పుంస్త్వమును కాపాడుకొని స్త్రీ సుఖమున ఎక్కువ సంతోషము అనుభవించి బలిష్టమగు సంతతిని పొందుట. పితృగణాల్ని పూజించటం అంటే అదండి. అట్లు కాక సర్వాంతర్యామి అయిన నారాయణునకు శరణాగతి చేయవలెను. మాస్టర్ చెప్తున్నారండి, సర్వాంతర్యామి అయినటువంటి నారాయణుడికి శరణాగతి చేయవలెను. అతనిని భజించి ధ్యానించి వాని కథలు వినుట మాని వివేకము లేనివారు దుష్కథలు అనేకములు విని సంతోషించుతుందురు. అంటే భగవద్ధ్యానము, భగవద్భజన, భగవంతుడి కథలు వినటం ఇది లేకుండా ఏవో చెడ్డ రకాల మాటలు, సీరియల్స్, రకరకాల మాటలు, దుష్కథలు అవి విని సంతోషించటం చేస్తుంటారు కొంతమంది. ఎవరి రుచి వారిది. ఊరపంది నేతితో చేసిన తీపి వస్తువులు భక్షించునా? ఊరపంది ఉందండి, దాని ముందుకు తీసుకెళ్ళి నేతితో చేసిన మంచి స్వీట్స్ తీసుకెళ్ళి పెట్టాం, అది తినదు. దాని బుద్ధి మలము వైపునకే లాగుచుండును. నారాయణుని కథలనగా అవతారమూర్తుల దివ్య వృత్తాంతములు. నారాయణమూర్తి కథలంటే ఏమిటండి? అవతారమూర్తుల దివ్య వృత్తాంతములు. భక్తుల కథలు, భగవంతుడి కథలు. ఏకవింశతి అవతారములు అని మనకి భాగవతంలో చెప్పారు. ఈ భగవంతుడి 21 అవతారాలు, ఇంకా భగవంతుడి అనేక అవతారాలు మనం లెక్కగట్టలేమని కూడా భాగవతంలో చెప్పారు. దశావతారాలని ఒక లెక్క చెప్పారు. కనుక ఈ భగవంతుడి అవతారముల దివ్య వృత్తాంతములున్నాయే అవి నారాయణుని కథలంటే. అలాగే మహనీయుల జీవిత చరిత్రలను, ఒక వివేకానంద స్వామి జీవిత చరిత్ర, ఒక మాస్టర్ ఈకే గారి జీవిత చరిత్ర, ఒక మాస్టర్ సివివి గారి జీవిత చరిత్ర, ఒక అరవింద మహర్షి గారి జీవిత చరిత్ర, ఒక రామకృష్ణ పరమహంస గారి జీవిత చరిత్ర. ఇగో ఇట్లా మహనీయులు ఉన్నారు మనకి. కనుక ఇవి కూడా నారాయణుని కథలు అంటున్నారండి మాస్టారు. నారాయణుని కథలనగా అవతారమూర్తుల దివ్య వృత్తాంతములు, మహనీయుల జీవిత చరిత్రలను. మరి చెడ్డ కథలంటే ఏంటండి? దుష్కథలనగా చెడ్డవారి కథలు. అంటే వీనిని ఎవరు చెప్పుకొందురని సందేహపడరాదు. ఏమండి, ఎవరైనా చెడ్డ కథలు చెప్పుకుంటారా అంటే అక్కర్లేదయ్యా, మనకి లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మనం నిత్యం చూస్తూనే ఉంటాము అంటున్నారు మాస్టారు. మనం చెప్పుకుంటున్నా, వాడి చెడ్డ పనులు చేసాను చూసితవా, బలానా వాడున్నాడే, వాడు ఇట్లా చెడ్డ పనులు చేశాడు చూసావా, ఆమె ఎట్టి పరిస్థితులలో భర్తను విడిచి మరి ఒకరి వెంట పోవలసి వచ్చెను, బలానామ భర్తను విడిచిపోయింది, ఇంకోళ్ళ వెంట పోయింది. అలాంటి కథలు. ఆ ఇంటిలో అత్తా కోడళ్ళకు పడదుట, వాళ్ళకి బలానా ఇంట్లో అత్తా కోడళ్ళకు పడదుట. ఇలాంటి కథలు, ఇలాంటి మాటలు మనం చెప్పుకుంటామే, అదిగో అవే చెడ్డ కథలు. అలాంటి చెడ్డ కథలు చెప్పుకొనుటలో సంతోషము పొందువారు కలరు అంటున్నారు మాస్టర్. కనుక ధూమ మార్గమున సాధన చేసిన వారు పితృలోకమైన చంద్రలోకమును పొంది నివసింతురు. అచ్చట తమ పుణ్యములు ఖర్చయిపోగా మరలా తమ బిడ్డలకు పుట్టి గర్భనరకము మొదలగు యమనరకము వరకును అనుభవించి మరలా కర్మఫలమును అనుభవింతురు. ఇది టోటల్గా చెప్తూ ఉన్నదండి కపిల భగవానుడు. నువ్వు ఎప్పుడైతే మంచి పనులు చేస్తున్నావు బాగానే ఉంది, ఆ సదాచారం కలిగి ఉన్నావు, ధర్మ మార్గంలో ఉన్నావు బాగానే ఉంది, కానీ భగవద్భక్తి, భగవంతుడికి సమర్పణ చేసేటువంటి పని భగవంతుడికి సమర్పణ చేయాలి, భగవంతుడిపై భక్తి కలిగి ఉండాలి. ఈ రెండూ లేకుండా నువ్వు ఎన్ని మంచి పనులు చేస్తున్నా కూడా అది ధూమ మార్గము అని అంటూ ఉన్నారండి. దీన్నే పితృలోకమైన చంద్రలోకాన్ని పొందుతారు అని అంటూ ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు. వీళ్ళు పుణ్యం వస్తుంది వీళ్ళకి, ఆ పుణ్యం ఖర్చు అయిపోగానే మళ్ళా జన్మకు వస్తారు. పుణ్యం ఖర్చు అయిపోగా మరలా తమ బిడ్డలకు పుట్టి గర్భనరకము మొదలగు యమనరకం వరకు కూడా అనుభవించి మరలా కర్మఫలమును అనుభవింతురు. కనుక ఈ మార్గములు మాని
సర్వభావములతో పురుషోత్తముని మనస్సున ధ్యానింపుము. జనన మరణములు లేని మోక్షస్థితి లభించును. సర్వభావములు అంటే ఏంటండి? మాస్టర్ చెప్తున్నారు. సర్వభావములనగా తల్లిదండ్రులుగా, అన్నదమ్ములుగా, ఆలుబిడ్డలుగా, అధికారులుగా, సేవకులుగా, అన్ని సంబంధముల యందును వానిని దర్శింపవలనని అర్థము. కనుక అన్ని సంబంధాల్లో కూడా భగవంతుడిని దర్శించాలి. అంటే తల్లిదండ్రులు కాదు వాళ్ళు భగవంతుడు, అన్నదమ్ములు కాదు వాళ్ళు భగవంతులు, ఆలుబిడ్డలు కాదు వాళ్ళు భగవంతులు, అధికారి కాదు అతను భగవంతుడు, సేవకుడు కాదు అతను భగవంతుడు. కనుక అన్ని సంబంధాల యందు కూడా భగవంతుణ్ణి ధ్యానించాలి. ఈ ధూమ మార్గమును కాదయ్యా వెళ్ళవలసింది అని అంటున్నారండి మాస్టర్. పురుషోత్తముణ్ణి మనసును ధ్యానింపవాలి. అప్పుడు జనన మరణములు లేని మోక్షస్థితి లభించును అని అంటూ ఉన్నారండి. వాసుదేవుని యందు అభ్యసింపబడిన భక్తియోగము వైరాగ్యమును జ్ఞానమును కలుగచేయును. వైరాగ్య జ్ఞానముల కన్నా పరబ్రహ్మ సాక్షాత్కారమునకు వేరు సాధనములు లేవు. భక్తితో భగవంతునికి సమర్పింపబడిన చిత్తము ఇంద్రియ వృత్తులయందు భగవంతుడుగానే వర్తించును. భగవంతుడికి సమర్పించబడిన చిత్తమటండి ఇంద్రియ వృత్తులు, వాటి విషయంలో భగవంతుడుగానే ప్రవర్తిస్తుందిట. బాహ్య ప్రపంచమందలి ఇంద్రియార్థముల యందు వర్తించుటలో సమపాళముండును. బాహ్య ప్రపంచం మనం రకరకాలుగా వ్యవహారం చేస్తుంటాం కదండి. ఆ బాహ్య ప్రపంచమందలి ఇంద్రియార్థముల యందు ప్రవర్తించటంలో సమపాళం ఉంటుందట. సమపాళం ఉండటమంటే ఎక్కువ కానీ తక్కువ కానీ వర్తింపదు, సమంగా వర్తిస్తుంది. దీనికి ఇంకా వివరణ చెప్పారండి మాస్టారు. ఎక్కువగా వర్తించటం అంటే ఏంటి, తక్కువగా వర్తించటం అంటే ఏంటి? ఎక్కువగా వర్తించటం అనగా స్నేహములు, స్త్రీ సుఖాదుల యందు వర్తించి దేవుని అస్తిత్వమును తన అస్తిత్వమును కూడా మరచుట, ఇవన్నీ ఎక్కువగా అంటే బాహ్య ప్రపంచమందు ఎక్కువగా వర్తించటం అండి. స్నేహములు, స్త్రీ సుఖాల యందు తన అస్తిత్వమును కూడా మరచుట. తక్కువగా వర్తించటం అంటేనండి, తక్కువగా వర్తించటం అనగా మౌనమని మాట్లాడకుండుట, మితభాషిత్వమని మూతి బిగించుట, జ్ఞానమని మొగము ముడుచుకొనుట, ఆచారమని కటిక నేలపై పరుండుట, శరీర శిక్షణమని రుచిలేని పదార్థములు తినుట, వినయము అని తన్ను నిందించుకొని పలుకుట, తన నమ్మకములని నాలుక పీక్కొనుట మొదలగునవి. అంటే బాహ్య ప్రపంచమందు తక్కువగా వర్తించటం అండి. తక్కువగా వర్తించకూడదు, ఎక్కువగా వర్తించకూడదు. ఈ మనస్సునకి ప్రియమైనది అప్రియమైనది ఉండదు, మనస్సునకి అంటున్నది ఉండదు. అందరి అందును వాసుదేవుడే కనిపించును కనుక సమదర్శనం ఉండును. అందరి అందు భగవంతుడు చూస్తే ఇంకా సమదర్శనమే. మనసుకు ప్రియం ఒకటి, అప్రియం ఒకటి, మనసుకు అంటుకోవటం ఇవే ఉండవు. అంతటా భగవంతుడే కదా. అసహ్యించుకొనున్నది, అభిమానింపబడినది ఉండదు. బలానాదంటే అసహ్యం, బలానాదంటే అభిమానం ఉండదు. ఎప్పుడు ఉండదు? అందరి అందును వాసుదేవుడే కనిపించినప్పుడు. తనలో నిండి ఉన్న ఆత్మచే అన్నిటినీ దర్శించుచుండును కనుక ఆత్మనే దర్శించును. అట్టి వానిలో దేవుడే తన జ్ఞానరూపమున తన రూపమున ఉండును. ఆ దేవుడే ఒక్కడై ఉన్నను చూడబడువాడు, చూచువాడు, చూచుటకు ఏర్పడిన ఇంద్రియములుగా 3 రూపములలో దర్శనమిచ్చుచుండును. అంటే చూడబడేవాడు, చూచేవాడు, చూచుట. ఈ మూడిటికి ఇంద్రియాలు ఉన్నాయి కదండి. ఆ ఇంద్రియములుగా 3 రూపములో అతడే దర్శనమిస్తాడు. అంటే భగవంతుడే. సమగ్రమైన యోగాభ్యాసము చేసిన వానికి కలుగు దర్శనము ఇది. విషయముల నుండి మరలిన ఇంద్రియములకు నీచ గుణములు అంటవు. వాని మనస్సే జ్ఞానము. దర్శింపబడునది నీచ గుణములకు తావులేని పరబ్రహ్మము. కంఠమునందుండి వెలువడు శబ్దమే భాషలుగా అర్థములుగా వినపడుట మనస్సు చీలుట వలన కలుగును. శబ్దమే అర్థముల ఆకారము ధరించును. అహంకారము త్రిగుణముల వలన
మూడు అహంకారములుగా పనిచేయును. అహంకారం అటండి, ఈ త్రిగుణాలు ఉన్నాయిగా, త్రిగుణములు అంటే సత్వరజస్తమో గుణములు. ఈ త్రిగుణాల వలన అహంకారము మూడు అహంకారాలుగా పనిచేస్తుందట. పంచభూతముల వలన 5 అహంకారములుగా పనిచేయును. అహంకారం అంటే చెప్పుకున్నాం మనం, చిన్న నేనంటాం కదా, నేను, నా వల్ల జరిగింది, నేను చేస్తున్నాను, ఏ అర్థంలో అయితే వాడతామో దాన్ని అహంకారం అంటాం. నేను ఉన్నాడు. ఏమండి ఈ చీలటం ఏంటి? అహంకారము 3 రకాలుగా పనిచేయటం ఏంటి? 3 అహంకారాలుగా పనిచేస్తుంది త్రిగుణాల వల్ల అంటున్నారు. పంచభూతాల వల్లనేమో 5 అహంకారాలుగా పనిచేస్తుంది అంటున్నారు. దీనికి మాస్టర్ చెప్తున్నారండి, చర్మమున పుండు పుట్టినచో నాకు పుండు పుట్టినదని చెప్పుట పృథివీతత్వమైన అహంకారము. 5 రకాల పంచభూతాల వలన 5 అహంకారాలుగా పనిచేస్తుందన్నారుగా. ఉదాహరణకి చర్మంలో పుండు పుట్టింది. ఎవరికి పుట్టింది? చర్మానికి, నీకు కాదు. నువ్వు వేరు, చర్మం వేరు. దేహము నేను అని అనుకోవటము అహంకారం. చర్మమున పుండు పుట్టినచో నాకు పుండు పుట్టినదని చెప్పుట తత్వమైన అహంకారం. మూత్రమున వ్యాధి ఉన్నచో నాకు వ్యాధి ఉన్నది అనుట జలాహంకారము. జీర్ణవ్యాధి కలిగినప్పుడు నాకు జబ్బున్నది అనుట అగ్నితత్వమైన అహంకారము. శ్వాసకు దోషము కలిగినప్పుడు నాకు జబ్బున్నది అనుట వాయుతత్వ అహంకారము. కంఠధ్వనికి వినుటకు వ్యాధి కలిగినప్పుడు నేను మాటలాడలేననియు నాకు చెవుడు వచ్చినదనియు పలుకుట ఆకాశ అహంకారము. ఇంద్రియముల రూపమున 11 విధములైన అహంకారం ఉండును. మనకి 10 జ్ఞానేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మొత్తం 10 ఇంద్రియాలు కదండి. మనస్సు ఒకటి. కనుక ఏమంటున్నారు ఇక్కడ? ఇంద్రియముల రూపమున 11 విధములైన అహంకారం ఉండును. కన్ను సరిగా పనిచేయనుచో నేను చూడలేకున్నాను అనుట, చేతికి పక్షవాతము వచ్చినప్పుడు నాకు పక్షవాతం వచ్చననుట, మనస్సు భ్రమించుచున్నప్పుడు నేను భ్రమపడితిని అనుట మొదలగునవి ఊహ్యములు. ఇవి ఊహించవచ్చు మనం, ఇవి చేస్తూనే ఉంటాంగా మనం. కనుక ఇవి రకరకాల అహంకారాలండి. విరాట్ పురుషుడు జీవుల రూపుడై మెలుగుచుండును. ఈ జగత్తే అతడు ఇమిడి ఉన్న గ్రుడ్డు. ఈ వాక్యం మళ్ళీ ఒకసారి చెప్పుకుందామండి. ఈ జగత్తుగా ఉంది కదండి, ఈ జగత్ అటండి ఆ విరాట్ పురుషుడు ఇమిడి ఉన్న గ్రుడ్డట. ఈ సత్యమును దర్శించుటకు శ్రద్ధతో భగవద్భక్తితో యోగాభ్యాసము చేయవలెను. మనస్సును తానుగా కూర్చుకొనవలెను. నిస్సంగముగా వర్తించి వైరాగ్యమును పొందవలెను. నీవు ఈ లక్షణములన్నీ కలిగి ఉండి జ్ఞానులచే పూజింపబడుదగు జీవితము కలదారవు కనుక నీకు చెప్పి తిని. అంటే కపిల భగవానుడు దేవహూతితో అంటూ ఉన్నాడు, అమ్మా ఇవన్నీ చెప్పా నీకు. నిస్సంగంగా వర్తించి వైరాగ్యాన్ని పొందాలి. ఎందుకని చెబుతున్నా నీకు? ఈ లక్షణములన్నీ కలిగి ఉండి జ్ఞానులచే పూజింపబడదగు జీవితం కలదానివి నువ్వు, అందుకని నీకు చెప్తున్నా, కనుక నీకు చెప్పి తిని అంటున్నారు. దీనికి మాస్టర్ చెప్తున్నారు, అట్లు జీవితము నిర్వహించుకొనని వారికి చెప్పి లాభము లేదు అంటున్నారు. అలా గనక జీవితం లేకపోతే అప్పుడు వాళ్ళకి చెప్పి కూడా లాభం లేదుగా అంటున్నారండి మాస్టారు. అన్ని విధములైన యోగాభ్యాసముల వలన లభించువాడు నిర్గుణ పరబ్రహ్మమని చెప్పి తిని. నా యందు భక్తితో సర్వము సమర్పణ చేయుమని కూడా చెప్పి తిని. అందు మొదటిది జ్ఞానము. సర్వము సమర్పణ చేయండి నా యందు భక్తితో అంటున్నాడు కదండి భగవానుడు. సర్వం అంటే ఏంటి? అందు మొదటిది జ్ఞానయోగము, రెండవది భక్తి యోగము. పరిణామమున రెండూ ఒక్కటే. జ్ఞానయోగం భక్తి యోగం వేరువేరు కాదు, పరిణామమున రెండూ ఒక్కటే. ఒకే భగవంతుడు సృష్టిగా కన్నులకొక రూపమునను చెవులకొక రూపమునను గోచరించుచున్నాడు కదా. అంటే సృష్టిగా ఆయన కన్నులకు ఒక రూపంతో గోచరిస్తూ ఉన్నాడు, చెవులకు ఒక రూపంతో గోచరిస్తూ ఉన్నాడు. ఒకే భగవంతుడు. అట్లే జ్ఞానయోగ భక్తి యోగాదులను అని అంటున్నారు మాస్టారు. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందామండి. రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.